చేయాలంటే మనం అతని గురించి చెప్పాలన్నమాట. రెండు మాటలు ఇస్తే లేదు సార్, నేను మామూలుగా ఇట్లా ఇస్తే తీసుకున్నాను. ఇది చిన్న అవార్డు పెద్దగా ఇది ఇవ్వాలంటారు. అంటే ఇది మన ఇద్దరి మధ్యనే జరగకూడదు, ప్రపంచానికి అని కోరిక. అయితే బాబా గురించి తెలియని విషయాలు పాపము 2003 సంవత్సరంలో అతను చేసిన ఘనకార్యం మామూలు కార్యాలు. మా కోసము ఒక తన ఇంట్లో తన భార్యకు చెందినటువంటి బుర్ఖా ధరించి ఇక్కడ పొలాల్లో పండుకొని రాత్రిపూట మాకు సమాచారం ఇచ్చేవాడు. సమాచారం ఇట్లా పోతాను ఇబ్బందులు అంటే మేము వెనకల సైకిల్ మోటార్లు, నేను రామచంద్ర బస్సు అదే కార్లు బాడికి తీసుకుని సినిమాల్లో ఏదో చేంజ్ చేసి వాళ్ళని పట్టుకొని అప్పుడు సిక్కులు పెద్ద దొంగలు వాళ్ళని టార్గెట్ చేసి ఒక్కటి కాదు ఎన్నో విషయాలు పాపం. ఎంత ఇదంటే మనకు సాయం చేసినాడనే ఉద్దేశంతో నేను ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇతన్ని చాలా మంది ఇబ్బంది పెట్టాను. చాలా ఇబ్బందులు పోయినాడు పాపం. మళ్ళా తిరిగి జనజీవన స్థిరవంతులకి రామచంద్ర పాపం ఫుల్ హార్టెడ్తో మళ్ళీ స్వాగతించినాడు. మళ్ళీ ఇక్కడ చేరుకున్నాడు పాపం. ఎంతో కష్టపడినాడు పాపం. మన డిపార్ట్మెంట్ అంటే ప్రేమతో చాలా ఇది చేశాడు, సర్వీస్ చేశాడు. ఇంకా జనం బాగా పెద్దగా ఉండాల్సిందే, స్వల్పంగా ఉంది హాజరు. ఆయన ఇద్దరు ఇది ఇదే సంతోషం. కరెక్ట్గా సార్ ఉన్నట్లు 2003 2023 20 సంవత్సరాలు పట్టింది ఆ సెలవు కప్పించుకోవడానికి. కానీ అంటే అర్హత అనేది రావాలా. అది కూడా కప్తాండి ఎవరు ఒక రాజశేఖర్ సార్, ఒక మన స్టేట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్, ఎంతో హ్యూమానిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే 2003లో నాకు కూడా అక్కడ తాడిపత్రికి అనుకోకుండా ఇదే ఇక్కడ నుంచి ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు సార్ ఇక్కడ ఉన్నాడు, నేను అప్పుడు ఇక్కడ నుంచి తాడిపత్రికి వెళ్ళాను. ఆ రోజు చేశాడు, ఈ రోజు చేస్తాడు, రేపు చేస్తాడు. ఎంతో మంది మన దగ్గర తింటారు, ఉంటారు, అంతమంది స్టాఫ్ ఉంటారు. బట్ ఆఫీస్ అంతా ఒక ఎత్తు అయితే బాబా ఒక ఎత్తు. ఎందుకంటే అతను ఆఫీసరు ఏ విధంగా ఉండాలా, ఆఫీసర్కి ఆ క్రమశిక్షణ కావచ్చు, లేదంటే ఎవడే కానీ మాట్లాడాల్సి వచ్చినా కూడా ఆఫీస్ గురించి కానీ ఆఫీసర్ గురించి మాట్లాడినా కూడా తట్టుకోలేడు, వానికి అంతా అయిపోతుంది. సో ఆ విధంగా ఫీల్ అవుతుంటాడు. మైన్స్ డిపార్ట్మెంట్ అంటే అతని లోపల నేను మైన్స్ డిపార్ట్మెంట్ మనిషిని అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది. సో 2003 నుంచి ఈరోజు 20 సంవత్సరాలైనా కూడా తను డిపార్ట్మెంట్ నమ్ముకొని ఇది ఉన్నాడు. మేము ఇప్పుడు కూడా ఒకవేళ ఈరోజు బాబా నా దగ్గరకు వచ్చాడు, కానీ నేను చిత్తూరు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు ఫోన్ చేసినా, ఎప్పుడు కష్టం ఉందన్నా ఏ రోజు మేమైతే రెస్పాండ్ అవుతూనే ఉంటాం. అయ్యో ఉండు అని ఎంతో మందికి సాయం చేస్తుంటాం. బట్ మనోడు మనకు ఆ రోజు నుంచి వచ్చాడు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈ రోజు నుంచి వస్తున్నాడు. ఇంకా డిపార్ట్మెంట్ ఉన్నంత వరకు, తను ఓపుకున్నంత వరకు డిపార్ట్మెంట్లో ఇంకా ఇలాంటి సేవలు మాకు అందించి, ఇలాంటి సర్వీసులు అందించి ఇంకా మంచి పేరు చేసుకోవాలి. ఇది కాదు, ఇంకా మంచి సభల్లోనే మేము ఇలాంటి సన్మాన కార్యక్రమాలు బాబా ముందు కూడా చేస్తాం. సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రజెంట్ దిగ్విజయం చేసుకున్నాం. ఫ్యూచర్లో జరిగే పెద్ద కార్యక్రమాల్లో కూడా ఇంకా మళ్ళీ మరొకసారి సన్మానించుకుంటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు చిరు సత్కారం, మెగా సత్కారం అలా ఉంటుంది. మెగా సత్కారం జూనియర్ ఎన్టీఆర్ మెచ్చుకున్నావే. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి తమ్ముడు, జూనియర్ ఎన్టీఆర్ బ్రదరు, పాత జూనియర్ ఎన్టీఆర్. చిరు సత్కారం, మెగా సత్కారం ఉంటుంది. పెళ్లి నాటి ఫోటో